వైబ్ వేరే ఉంది. ఆ పక్షులతో ఒక పెద్ద అడవిలో ఉన్న ఫీలింగ్ అయితే పూర్తిగా వస్తుంది అనమాట. చూడండి, సూర్యుడు అయితే అంత పైకి వచ్చాడు, డైరెక్ట్గా మనం చూడలేము. ఈ పొగ మంచు దయ వల్ల మొత్తం చూడగలుగుతున్నాం, క్లియర్గా ఉంది కదా. చాలా బాగుంది చూడండి, ఆసం, చాలా అద్భుతంగా ఉంది. కింద లొకేషన్ ఇక్కడ గడ్డ ఉందన్న సంగతి కూడా నాకైతే తెలియదు, ఇప్పుడు చూస్తున్నాను. ఇది ఇలాగా మొత్తం పొగ మంచులా వెళ్తుంది చూడండి, మొత్తం క్లియర్ అయిపోతుంది వెంటనే. ఇప్పటికిప్పుడే సన్ రైజ్ అవ్వడం, మొత్తం క్లియర్ అయిపోవడం. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మన వైల్డ్ కిచెన్. ఈరోజు అయితే నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను, మా టీం అంతా రాలేదనమాట. ఇవి భలే ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి, ఇవి భలే ఉన్నాయి చూడండి. ఇవి మొత్తం అయ్యే ఉన్నాయి, చాలా బాగుంది. ఇలా ఈ మొత్తం అక్కడక్కడ సందుల్లో అలాగ ఉందన్నమాట, బాగుంది, సూపర్ ఉంది కదా లొకేషన్. ఈ చుట్టూనంతా మంచుతో కప్పబడి ఉంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది కదా, 6 గంటలు అవుతుంది. ఈ టైంలో అయితే ఇలా ఉంది. కొంచెం సన్ రైజ్ వచ్చాకైతే కొద్దిగా డౌన్లో కనిపిస్తుంది ఫాగ్, చాలా బాగుంటుంది. ఈ దారి పొడవునా మొత్తం ఇవే ఉన్నాయి, ఏటో తెలీదు, చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది ఇది. చాలా కష్టపడి కర్రలు సేకరించడం జరిగింది. మనం ఒక చోట పెట్టేసుకుందాం. ఈ ప్లేస్ని చాలా తక్కువ అంచనా వేసి వచ్చాము, ఎందుకంటే ఇక్కడ కింద రోడ్ నుంచి నార్మల్గానే కనిపిస్తుంది, అయితే వేరే వైబ్ని ఇస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది, ఆసం అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఈ ప్లేస్కి రావడానికి మాత్రం దారి అనేది లేదు. అక్కడ దారి చూసుకుంటూ వెతుక్కుంటూ వచ్చాను అనమాట. ఫస్ట్ టైము ఇక్కడ దారి అనేది లేదు, ఇలా చూసుకుంటూ వెతుక్కుంటూ వచ్చాను అనమాట. చాలా అద్భుతంగా ఉంది, ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇది ఒక అద్భుతమైన లొకేషన్. ఈ అద్భుతమైన లొకేషన్ని ఆస్వాదిస్తూ మేమైతే టీ తాగడానికి రెడీ అవుతున్నాము. మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారో కింద కమెంట్ చేయండి. మేమైతే ఇది కంప్లీట్ అయిన తర్వాత చికెన్ కబాబ్స్ అయితే రెడీ చేసుకుంటాం. కాఫీ సూపర్ ఉంది. చుట్టుపక్కల పొగ మంచు, రాళ్ళు, చెట్లు, పిట్టల సౌండ్ చాలా బాగుంది. పక్షులు మంచిగా సౌండ్ చేస్తున్నాయి, మరి మీకు వినిపిస్తుందో లేదో కానీ చాలా వైబ్ వేరే ఉంది. ఆ పక్షులతో ఒక పెద్ద అడవిలో ఉన్న ఫీలింగ్ అయితే పూర్తిగా వస్తుంది అనమాట. చూడండి, సూర్యుడు అయితే అంత పైకి వచ్చాడు, డైరెక్ట్గా మనం చూడలేము. ఈ పొగ మంచు దయ వల్ల మొత్తం చూడగలుగుతున్నాం, క్లియర్గా ఉంది కదా. చాలా బాగుంది చూడండి, ఆసం, చాలా అద్భుతంగా ఉంది. కింద లొకేషన్ ఇక్కడ గడ్డ ఉందన్న సంగతి కూడా నాకైతే తెలియదు, ఇప్పుడు చూస్తున్నాను. ఇది ఇలాగా మొత్తం పొగ మంచులా వెళ్తుంది చూడండి, మొత్తం క్లియర్ అయిపోతుంది వెంటనే. ఇప్పటికిప్పుడే సన్ రైజ్ అవ్వడం, మొత్తం క్లియర్ అయిపోవడం. కబాబ్స్ కోసం కర్రలు, ముందుగానే కలుపుకున్న చికెన్ రెడీగా ఉంది.
మనం చేసుకున్న కబాబ్స్ అయితే ఇగో చూడడానికి చాలా స్పైసీగా ఉంది కదా. ఇంకా దీనిపైన అయిపోయింది, ఇంకా మంటెట్టేసి కాల్చేసుకోవడమే. చాలా బాగా కాలుతుంది. ఎండ అయితే చాలా గట్టిగా కాస్తుంది. మేము ఇంకా టిఫిన్ చేయలేదు, ఇదే మా టిఫిన్ అనుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి బ్రష్లు అన్నీ చేసేసి మేము కొండ ఎక్కేసాం వెంటనే. ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది అప్పుడు. మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక చాలా బాగా కాలింది, చాలా స్పైసీగా కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది ఇంత మంచి లొకేషన్లో ఇలాంటి కబాబ్స్ తినడం. చాలా అంటే చాలా బాగుంది. ఇది యాక్చువల్గా ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోడ్ నుంచి చూడడం తప్పితే ఇక్కడ దాకా రాలేదు మేము. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాతే దీని వ్యూ ఏంటో అర్థమైంది. చికెన్ కూడా అంతే ఇదిగా ఉడికింది చూడండి, చాలా బాగుంది. ఈ లొకేషన్ అయితే మాకు చాలా బాగా అనిపించింది. వీడియో చూస్తున్న మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము. అప్పటి వరకు మీరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. బాయ్ బాయ్.